కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ సుమారు 6,000 మంది ఉన్నారు. దాంట్లో 4,000 మంది సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు. మిగిలినటువంటి ఈసీఏఎన్ఎంలు కానీ, అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్ కానీ, హెచ్ఆర్డీ ఏఎన్ఎంస్ కానీ, 104 ఏఎన్ఎంస్ కానీ రకరకాల పేరిట ఒక 6,000 మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా 1930 పోస్టులు మేము నోటిఫికేషన్ ఇచ్చాము, వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వాళ్ళే పర్మనెంట్ అయిపోతారని చెప్పేసి గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇప్పటివరకు ఆ రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. మళ్ళీ మిగిలిన ఒక 4,000 మంది మిగిలిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది కూడా ఈరోజు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న. అందుకే అందరినీ పర్మనెంట్ చేయడమే దీనికి ఒక పరిష్కారం అని చెప్పి సిఐటిగా మేము ముందు నుండి చెప్తున్నాం. దాన్ని గవర్నమెంట్ పరిశీలన చేయాలని చెప్పేసి ఒక విజ్ఞప్తి. ఇక రెండో అంశం ఏమిటంటే జీతభత్యాలు చాలా తక్కువ ఉన్నాయి. వీళ్ళకి హెచ్ఆర్ఏ లేదు, డిఏ లేదు, అలాగే అనేక రకాల అలవెన్సులు లేవు, డిఏ లేవు, ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ లేదు, ఏమీ లేకుండా కనీసం ఒక బేసిక్ వేతనంతోన అది కూడా తక్కువ పొందుతూ ఈరోజు మొత్తం క్షేత్రస్థాయిలో 24 గంటలు పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఏఎన్ఎంస్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఆ ఏఎన్ఎంలకు 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పేసి మేము గతం నుంచి పోరాటం చేస్తున్నాం. కనీసం వాళ్ళకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అది కూడా పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎన్హెచ్ఎంలో కలిపేశారు. ఎన్హెచ్ఎంలో డబ్బులు లేవని చెప్పేసి జీతాలు కూడా సకాలంలో జీతాలు లేనటువంటి ఒక దుస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. కాబట్టి కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ అందరికీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక పాయింట్ చెప్తున్నాం. రెండోది పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలకు సంబంధించింది అనేక దశాబ్దాలుగా ప్రమోషన్స్ లేకుండా, బదిలీలు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంక్రిమెంట్స్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పని భారం పెరుగుతూ ఉంది. అలాగే వీళ్ళు కాంట్రాక్టు రెగ్యులర్ తేడా లేకుండా అందరికీ సమాన ఈరోజు ఒక పని భారం అంటే పెరిగింది. ఆఫ్లైన్ మీటింగ్లు, ఆన్లైన్ మీటింగ్లు, ఇంటింటికి తిరగడాలు, రిపోర్ట్ రాయడము, అనేక రకాల ఇబ్బంది. అంటే జాబ్ చార్ట్ అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్లో ఉందా లేదా? ఈరోజు నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సమీక్ష చేశాడు. అధికారులందరూ కూర్చోబెట్టి ఏం మాట్లాడిండు? ఆ హాస్పిటల్ బిల్డింగ్లు, ఈ హాస్పిటల్ బిల్డింగ్లు, పరికరాలు ఏంది, థియేటర్లు ఏంది, అవి ఏంది, ఇవి మాట్లాడుతాడు. కానీ ప్రజారోగ్యం బాగుపడాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యల పరిష్కారం కావాలి. ఏఎన్ఎంల సమస్యలను మీరు చర్చించకుండా, సమీక్షలు చేయకుండా, మాట్లాడకుండా మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నా ఈ వైద్య ఆరోగ్య వ్యవస్థను మీరేం బాగు చేయలేరు. అందుకే క్షేత్రస్థాయిలో పనిచేసే ఎంపీహెచ్ఏ ఫిమేల్ క్యాడర్కి సంబంధించినటువంటిది వాళ్ళ సమస్యల మీద మీరు సపరేట్ రివ్యూ చేయండి. కమిషనర్ గారితో, సెక్రటరీ గారితో మీరు కూర్చొని మాట్లాడాలని చెప్పి ఈరోజు మా యూనియన్ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.